హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదట తేదీ చూసుకున్నట్లయితే జూలై 16వ తారీఖు అండి. సో స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా 500 స్పెషల్ వైద్య పోస్టులకు సంబంధించి మెరిట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇందులో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ అదేవిధంగా పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం జనరల్ సర్జన్ ఇక మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన 500 పోస్టుల ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక మరో అప్డేట్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి పిఆర్టీఎస్ నేతలతో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టీచర్లతో కృషితోనే రాష్ట్ర ర్యాంకులు మెరుగు అంటూ పర్ఫార్మెన్స్ అదేవిధంగా గ్రేడింగ్ ఇండెక్స్ లో భాగంగా రాష్ట్రంలో 28 నుంచి 18వ స్థానానికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేసే ప్రధాన కారణమని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రం స్థానం మెరుగుపడినందుకు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పిఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గాం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ తదితరులు అయితే బుధవారం సచివాలయంలో యోగితా కలిసి అభినందించారన్నమాట. మరో జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకులకు సంబంధించి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలో 157 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా ప్యానెల్ ఇయర్ నిబంధనలకు ఒక్కసారిగా ప్రత్యేక సడలింపులతో అవకాశం కల్పించిందనమాట. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొత్తం 157 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించినట్లు ఒక అప్డేట్ ఇచ్చారండి. సో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షన్లకు హెల్త్ స్కీము జూలై 15 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమని భరోసా శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు బుధవారం ఒక ప్రకటన అయితే విమర్శలు చేయడం జరిగింది ప్రభుత్వం పైన. సో గడువు తేదీని మార్చుతున్నాయే తప్ప ఉద్యోగుల హెల్త్ కార్డులు మాత్రం జారీ చేయడం లేదని, ఇప్పటికైనా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి వాటిని పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంగన్వాడీకి సంబంధించి మరొక నోటిఫికేషన్ ఒక అప్డేట్ ఇచ్చారనమాట. రాష్ట్రంలో ప్రతి అంగన్వాడీలో కేంద్రానికి సంబంధించి జిల్లా సంక్షేమ అధికారి తప్పకుండా తనిఖీ చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మంత్రి సీతక్క క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులే కాకుండా సూపర్వైజర్లు తమ పరిధిలోని కేంద్రాలను క్రమం తప్పకుండా విజిట్ చేసి తనిఖీ చేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపైన బుధవారం సచివాలయంలో జిల్లా సంక్షేమాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార సరఫరా, టేక్ హోమ్ రేషన్, అంగన్వాడీ తొలి ముద్ద, బ్రేక్ఫాస్ట్ పథకం, అమ్మ మాట, అంగన్వాడీ బాట, నూతన భవనాల నిర్మాణం, బాల్య వివాహాల నివారణ, శిశు సంరక్షణ, దత్తత ప్రక్రియ అంశాలపైన జిల్లాల వారీగా మంత్రి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. మరో అప్డేట్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి డాక్టర్లు రుమా కొడుతున్నారంటూ జిహెచ్ఎంసీలో ఓపీలో ఇలా ఇక రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తామని 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా పనిచేస్తామని ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సర్కారు సో ఒక ఆర్టికల్ ఇచ్చారు. దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి ఎప్పుడు అనే విధంగా మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించి అంటే రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 450 కాంట్రాక్ట్ అధ్యాపకుల పోస్టులకు ఈసారి ప్రభుత్వం మంజూరు లేని నాన్ శాంక్షన్ వాటిలో చూపించడం వల్ల భవిష్యత్తులో తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి మసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తదితరులు అయితే ఒక ప్రకటనలో అయితే ఆందోళన వ్యక్తం చేశారనమాట. స్టైఫండ్ విడుదల చేయాలి. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం పరిధిలో కళాశాలలో పీజీ, పిహెచ్డి విద్యార్థులకు పెంచిన స్టైఫండ్ వెంట విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందంటే ఉద్యోగులకు సంబంధించి అవుట్సోర్సింగ్ పైన సర్కారు శ్రద్ధ. రాష్ట్రంలో ప్రభుత్వ
ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి మేలు చేసే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు జమ చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఏజెన్సీలకు చెక్ పెట్టనుంది. కమిషన్ల కోత పెట్టే వారి సేవలను పాలనలో వినియోగించుకోనుంది. ఇక ఈ క్రమంలో అవుట్సోర్సింగ్లో ఏజెన్సీల పనితీరు ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసింది. ఏజెన్సీలపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆడిట్ను నిర్వహించడంతో పాటు క్రమబద్ధమైన పర్యవేక్షణ మానిటరింగ్ సిస్టమ్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులు కాపాడడం, ఏజెన్సీ కార్యక్రమాల లోపాలను పారదర్శకత జవాబుదారీ తీసుకురావడానికి రావాల్సిన చర్యలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించిందనమాట. సో ఇక నుంచి అత్యంత పారదర్శకత, అక్రమాలు, జీతాలు ఇవ్వకుండా ఇలా ఈపీఎఫ్ ఏదైతే ఉన్నాయో జీతాలు రాకుండా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి.